అధ్యక్షులు మిత్రులు రెహమాన్ గారు, ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ జర్నలిస్టుల ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియాకు సంబంధించిన అంశం మీద ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ. సోషల్ మీడియా ఎలా అదుపు తప్పుతున్నది, కంట్రోల్ తప్పుతున్నది అనే అంశం పైన అగమేఘాల మీదనే నిన్న మొన్న జరిగిన సంఘటనలపైన ఈ తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ సంఘం ఈ రౌండ్ టేబుల్ పెట్టడం అనేది సరైన సమయంలో సరైన స్పందనగా నేను రెహమాన్ గారిని వారి సంఘాన్ని అభినందిస్తూ ఉన్నాను. ప్రధానంగా సబ్జెక్ట్ కన్ఫై అంటే ఈ అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. మనం చూస్తూ ఉన్నాం, చాలా సందర్భాల్లో మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, భావస్వేచ్ఛ ఇవన్నీ ఉన్నప్పటికీ మనకు ప్రధానంగా ఈ మీడియాను ఒక అంగంగా జ్యుడిషియరీ, తర్వాత బ్యూరోక్రసీ, లెజిస్లేచర్, ప్రజాప్రతినిధి ఇది 4వ అంగంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో మీడియా కంటే సోషల్ మీడియా బాగా విస్తరించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాపితంగా సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిరిసినటువంటి నేపథ్యంలో ఇది ఒక అడుగులు ముందుకు వేస్తూ పోతున్నది. నేను 2004లో ఎమ్మెల్యేగా సిపిఐ పక్ష నాయకుడు సందర్భంలో చూశాను. మీడియా వాచ్ అని ఒక జీవో తీసుకొచ్చి 98 జీవో తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర్ గారు పెడితే అప్పుడు మేమంతా అసెంబ్లీలో మీడియా వాచ్ అంటే మీడియా మీద పెత్తనం ఏమిటి అనే దాని మీద అప్పుడు అది కంట్రోల్ చేసి మేము అప్పుడు దాన్ని అది ఉపసంహరించుకోమని చెప్పాం. అయితే మీడియాకు స్వేచ్ఛ ఉండాలి, కానీ అది ఆ పద్ధతులలో హద్దులలో పనిచేయాల్సిన అవసరం. అయితే ప్రధానంగా ఇవాళ సోషల్ మీడియా చూస్తూ ఉంటే ఫేక్ వార్తలు, తర్వాత ఫేక్ పోస్టింగులు ఇవి బాగా జరుగుతున్న తరుణం. మరోవైపున అన్నిటికంటే బాధాకరమైందంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, కొట్లాట తెచ్చుకున్నాం, పోట్లాట తెచ్చుకున్నాం, అనేక త్యాగాలు చేసినాం, అనేక మంది అమరవీరుల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు చూసాం, ఇప్పుడు ఓ 15 నెలలుగా చూస్తూ ఉన్నాం పరిపాలన. ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బూతు పంచాంగం రాజకీయ నాయకుల నోటి నుంచి, అంటే ఒక బాధ్యతలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నటువంటి వాళ్ళ నోటి నుంచి ఇలాంటి అనాగరికమైన భాష. ఒకవైపున మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా, అనాగరిక ప్రపంచం ఉన్నామా? నాగరిక ప్రపంచం ఉన్నప్పుడు అనాగరిక భాష ఎందుకు వస్తుంది? అలాంటి బూతు పదాలు ఎందుకు వస్తున్నాయి? అలాంటి ఆ రకమైనటువంటి ఉన్మాదం ఎందుకు పెరుగుతున్నది అనేటువంటిదే ప్రధానమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను ఒక మామూలు పల్లెటూరులో పుట్టి పెరిగి చూశాను. అప్పుడు ఎట్లుండేదంటే ఈ భూస్వామ్య వ్యవస్థ బుసలు కొడుతున్న తరుణం అది. అక్కడ దొరలు, జమీందారులు, జాగ్రత్తలు వాళ్ళు ఏంటంటే ఆ కూలి పని చేస్తే ఆయన, పాలేరు పని చేస్తే ఆయన పని చేయకపోతే ఆయన భార్యను తిట్టేవాడు, ఆ తల్లిని తిట్టేవాడు. అంటే ఒక రకమైనటువంటి ఉన్మాదం ఆ రోజుల్లో ఉన్నది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ఉన్మాదం? ఇంట్లో ఉండేటువంటి తల్లి ఏమంటుంది, భార్య ఏమంటుంది, లేకుంటే పిల్లలు ఏమంటారు, ఒక బాధ్యతలో ఒక పదవిలో ఉంటే వారి గురించి మాట్లాడే తీరేంటిది? అంటే మహిళలు అంటే అంత చిన్నచూపా, అంత నిర్లక్ష్యమా అనేటువంటిది ప్రధానమైన ప్రశ్న. రెండవది ఏంటంటే మీ కోపతాపాలు ఉంటే మీరు విమర్శ, ఆత్మవిమర్శ, చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప. మేము అసెంబ్లీ చూసాం, అనాగరికమైన భాష ఎవరైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా అది ఏ పార్టీ వాళ్ళని కానీ ఖండించేటువంటి పరిస్థితి చేసేది. ఒక తప్పు మాట్లాడితే దాన్ని ఇమ్మీడియట్ తొలగించమని చెప్పేది. ఈ సోషల్ మీడియాకు సంబంధించిన అంశం ఉంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా విస్తరించింది, ఒక విశాల దృక్పథం మీద దీని చక్కర కొడతా ఉంది. దీనికి అదుపు ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఏమిటి పరిస్థితి? దీనికి ఒక పెద్ద చర్చ జరగాల్సిందే, డిబేట్ జరగాల్సిందే. సరే, ఇప్పుడు మన యాదగిరి గారు వీళ్ళ మన ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందా ఇవన్నీ కొన్ని సలహాలు ఇచ్చారు, మంచిదే, ఏదో ఒకటి ఏర్పాటు చేయాల్సిందే. కానీ నేననేది ఏంటంటే అధికారులు ఉన్నటువంటి వాళ్ళు, అందులో కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన మానసిక వెదకు గురై అసెంబ్లీలో ఆయన ఆ ప్రస్తావన చేస్తున్నాడు కాబట్టి ఈ అంశం మీద బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడినాడు. అందుకని నేనేమంటున్నా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అవసరమైన పద్ధతులలో ఆల్ పార్టీస్ మీటింగ్, అలాగే జర్నలిస్ట్ సంఘాలు
ఎన్ని జర్నలిస్ట్ సంఘాలని అన్ని జర్నలిస్ట్ సంఘాలు, అంతేకాకుండా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఇలాంటి ఏ తప్పుదు పద్ధతులలో అదుపు తప్పి విచ్చలవిడిగా ఉన్మాదంతో అనాగరికమైన భాష లేదా బూతు పదాలు ఉపయోగించే వాళ్ళపైన ఎట్లా ఉండాలి చర్యలు, ఏ రకమైన చర్యలు, ఎట్లా ఐడెంటిఫికేషన్ ఏంటిది, ఏ రకంగా గుర్తించాలా, ఏ రకమైన చర్యలు ఉండాలా, ఏ రకంగా నియంత్రణ ఉండాలనేటువంటి విషయాలపైన కొంత లోతుగా చర్చ జరగాలి. ఇప్పుడు ఏదో అగమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. తొందరపడి నిర్ణయాలు పనికిరావు. ఆచితూచి చట్ట పరిధిలో రాజ్యాంగం పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి దీనికి ఒక వెంటనే తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వెంటనే దీనికి సంబంధించినటువంటి వాటి ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారు అపారమైన అనుభవం న్యాయశాస్త్రంలో ఉన్నది, సామాజిక శాస్త్రం ఉన్నది, ఒక రకంగా సమాజంలో ఉన్నటువంటి చెడు మంచి అన్ని గ్రహించినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. సంతోషం వారు మన దగ్గర ఉండడం అని. అయితే వారు అట్లాంటి వాళ్ళకి కొంత అని వారికి ఏంటంటే ఏదైనా సమాజం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు, ఒక పెద్దన్న పాత్రగా, ఒక తండ్రి పాత్రగా వహించేటువంటి ఒక మనస్తత్వం వారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని, తర్వాత మిగతా వాళ్ళని కూడా సలహాలు తీసుకొని, అనుభవం ఉన్న వాళ్ళతో కూడా సలహాలు తీసుకొని ఏం చెయ్యాలో దీనికి ఆచితూచి, మరి ఎగిరే ఎద్దుకు గతంలో ముగుదాడేసేది, సరే ఇప్పుడు ఆ సంస్కృతి పోయింది అనుకోండి అప్పటిది. ఇప్పుడేమో హద్దులు మీరేటువంటి వాళ్ళకు ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా అదుపు చేయాలి, ఏ రకమైన పద్ధతులు చేయాలి, దాని మీద ఒక విశ్లేషణాత్మకంగా ఒక అధ్యయనంతో మరి దాన్ని పూర్తిగా మరి చట్టాలు రూపొందించడానికి అవసరమైన పద్ధతులలో వీరాంటి మరి వాళ్ళ సలహాలు తీసుకొని ఏర్పాటు చేసి తద్వారా ఈ సోషల్ మీడియా అనేది నేనైతే ఉండాల్సిందే. సోషల్ మీడియా వల్ల కొంత సమాజంలో కొంత మంచి కూడా జరుగుతుంది, అయితే చెడులతో జరుగుతుంది, మంచి జరుగుతుందంటే నాకు తెలిసిన కాడికి సమాచారం అయితే చాలా వరకు అందరికీ అందించబడదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా విలేజ్ రేకొండగరా ఉంది, సోషల్ మీడియా ఒకటి పెట్టుకున్నారు, ఒక యాప్ పెట్టుకున్నారు. దాని ద్వారా ఎవరెవరో ఒక సంఘం వాళ్ళు ఎవరైనా చనిపోయినంటే ఒక్కొక్కరు దాన్ని చూసి ఇమీడియట్గా డబ్బులు ఇస్తూ ఉన్నారు. 500, 1000, 2000 ఇట్లా ఇస్తే ఆ కుటుంబానికి ఆదుకుంటా ఉన్నారు. అంటే సోషల్ మీడియా వల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి అనుజమైన అంటే అనుకోకుండా ఇంటెన్షనల్లీ అనుకోండి, ఇది ఇంటెన్షనల్ కాకపోతే ఇప్పుడు చెప్తా ఉన్నారు 2 జర్నలిస్టులు అరెస్ట్ చేసినారు, పెట్టినారు వాళ్ళ మీద. అసలు జర్నలిస్టులను అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళు బూతు పదాలు వాడినారు, నిజంగానే వాడినరా లేదా, ఎవరు వారిని ప్రోరోగ్ చేశారు, అసలు వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళకి ఆ ధైర్యం ఎట్లా వచ్చింది, లేదా వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ వెలికి తీయడమే పని కావాలి. ఇంటెన్షన్ కాదా? సరే సుదర్శన్ రెడ్డి గారు ఇంకా బాగా చెప్తారనుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే లోతుగా ఆ జర్నలిస్టుల పైన కూడా వాళ్ళకి ఎవరు ప్రోగు చేశారు, వాళ్ళు ఇట్లా ఉసుకొల్పిన వాళ్ళు, వాళ్ళు ఉత్తేజపరిచిన వాళ్ళు, వాళ్ళకి లైన్కి తీసుకొచ్చిన వాళ్ళు, అది కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అంటే లోతైన విచారణ జరగాలని చెప్పి నేను అభిప్రాయపడతాను. ఎక్కడ పుండు ఉందో ఆ పుండుకు తగ్గట్టుగా మందు పెడితేనే బాగుంటుంది. అందుకనే ఎవరు ఎక్కడ ఇప్పుడు చెప్తా ఉన్నారు, రికార్డు వేరే కాడ అయింది, ఒక భవనంలో అయింది, లేకుంటే ఇక్కడ నేనుగా తెలియని విషయాలు మాట్లాడేప్పుడు నేను ఏంటంటే సబ్జెక్టు ఉంటాను, వాస్తవాలకు దగ్గరగా. ఏదైనా తప్పు ఉంటే తప్పు అంటాం, రైట్ అంటే రైట్ అంటాం. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు ఉన్నది కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడు అది విచారణ జరగాలి. అసలు నిజంగానే అది ఎక్కడో రికార్డ్ అయింది, వచ్చింది, ఆ జర్నలిస్టులకు వారికి చుట్టుకున్నది, వారి మెడకు చుట్టుకున్నది, ఇప్పుడు వాళ్ళ కేసులో ఉన్నారంటే ఇది అన్యాయం. వాళ్ళపైన కేసు పెట్టడం అన్యాయం అవుతుంది. కాబట్టి వాస్తవాలు బయటకు రావాలని చెప్పే ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి. మీకున్నటువంటి అనేక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారానైనా ఎక్కడ రికార్డ్ తయారు చేయిందో, ఎక్కడ సమాచారం ఆ బూత్ పదాలు ఎట్లా వచ్చినాయో, ఎవరు ప్రోగ్రామ్ చేసి వచ్చినాయో, దానికి గల కారణాలు ఏందో, బ్యాక్గ్రౌండ్ ఏందో అంతా వెలికి తీయాల్సిన అవసరం చెప్పి తెలియపరుస్తూ ఈ సోషల్ మీడియాకు సంబంధించిన విషయాల్లో కూడా దాని కంట్రోల్ అదుపులో పెట్టడానికి ఒక నియంత్రణ మాత్రం అవసరం అని చెప్పి అందులో స్టేట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగా ఇక్కడ స్టేట్ ప్రెస్ కౌన్సిల్ లేకుంటే కమిషన్ ఇలాంటి విషయాలపైన కూడా ప్రభుత్వం వైపునే బాగా విశ్లేషణ జరిగితే బాగుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ మీ అందరికీ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటాం.